హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మెయిన్ 46. లాస్ట్ టైం మనము తోటి తమిళ ఎట్లా చేయాలి, అసలు యూట్యూబ్ కోసము తమిళ ఎలా రెడీ చేసుకోవాలి, కలర్ఫుల్ గా ఎట్లా చేసుకోవాలి, తెలుగు ఫాంట్స్ ఎట్లా ఇచ్చుకోవాలి అనేది దాని గురించి అయితే వీడియో చేసినాము. ఒకవేళ మీరు చూడాలనుకుంటే దాని గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ ఉంటది, తప్పకుండా వెళ్ళి చూడండి. మామూలుగా మనకి మొన్న ఒక కామెంట్ వచ్చింది, ఏంటంటే బ్రో వీడియో ఎలా ఎడిట్ చేయాలి, వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి, దాని ప్రాపర్ ఎడిటింగ్ ఎలా చేయాలి అనేసి కామెంట్ పెట్టారు. ఓకే బ్రో, మీకోసం ఆయన ఒకటి కోసం అని కాదు, అందరూ కొత్త వాళ్ళకి కూడా తెలుస్తుంది కాబట్టి బిగినర్స్ కి మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి ఒక ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోలో ప్రాపర్ ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి, వీడియో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, దాన్ని ఎలా ఎడిట్ చేయాలి, దాన్ని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, యూట్యూబ్ లో ఎలా అప్లోడ్ చేయాలి కూడా ఈ వీడియోలో చెప్తాను అనమాట. వీడియో ఫుల్ గా చూడండి, చాలా బాగుంటది. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, కొత్తగా వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు క్యాప్ కట్ లోకి అయితే వెళ్తున్నాను అనమాట. చాలా మంది క్యాప్ కట్ లోనే చేస్తారు, నేను కూడా క్యాప్ కట్ లోనే చేస్తాను ఎడిటింగ్. మీరు దీని లింక్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలంటే మీకు ప్లే స్టోర్ లో అయితే దొరకదు. దీనికి ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటంటే మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఓకే, యాప్ లోకి వెళ్ళాక దీని ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది అనమాట. మనము న్యూ వీడియో మనం కొత్తగా ఎడిట్ చేస్తున్నాం కాబట్టి న్యూ వీడియో కిందకి వెళ్ళేసి ఇందాకనే తీసిన ఈ వీడియో నేను ఇందాక ఇంట్రొడక్షన్ వీడియో ఇది అనమాట. జస్ట్ ఇంపోర్ట్ చేసుకొని ఇప్పుడు పెట్టాను. ఓకే, ఇది మన వీడియో. ఓకేనా, దీన్ని ఫస్ట్ మనం ఏం చేయాలంటే మీకు ఫస్ట్ ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటూ వెళ్తా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే దీని ఆడియో మ్యూట్ చేయాలి. ఓకేనా, దీని ఆడియో ఎట్లా మ్యూట్ చేయాలి, మ్యూట్ ఆల్ క్లిప్స్. ఇప్పుడు ఒక్క నిమిషం ఆగండి. ఇట్లా ఇప్పుడు మీరు ఫస్ట్ ఇది ఇంపోర్ట్ చేసుకున్నారు, తర్వాత ఇది ఇంపోర్ట్ చేసుకున్నారు, తర్వాత ఇది ఇంపోర్ట్ చేసుకున్నారు అనుకోండి, ఇవన్నిటికీ ఆడియోలు అయితే తగ్గలేదు కదా. ఒకటేసారి మ్యూట్ ఆల్ క్లిప్స్ నొక్కేసాం అనుకోండి, అన్ని మ్యూట్ అయిపోతాయి. ఓకేనా, మనం అప్పుడే మ్యూట్ చేసుకునేది లేదు. ఫస్ట్ ఒకసారి మళ్ళీ ఒకసారి ప్లే చేస్తాం వీడియోని. రైట్, దీని ఆడియోలు మొత్తము మ్యూట్ చేయాలనుకుంటున్నా. ఓకే, మ్యూట్ చేసా. లేదు నేను ఒకటే వీడియోది మ్యూట్ చేసుకోవాలనుకోండి, ఇది నొక్కాలి. ఒక్కదానికి మ్యూట్ చేసుకోవాలంటే నొక్కేసి ఇక్కడ వాల్యూమ్ బటన్ ఉంది కదా, దాన్ని మొత్తం తగ్గించేసుకోవాలనుకోండి, సౌండ్ రావట్లేదు చూడండి. మళ్ళీ దీనికి వస్తుంది. ఓకే, ఇది మ్యూట్ అయింది. ఇప్పుడు మనము మ్యూట్ ఆల్ క్లిప్స్ నొక్కేద్దాము. ఫస్ట్ మనము ఆడియోని యాడ్ చేద్దాం, అంటే మన మ్యూజిక్ యాడ్ చేద్దాం. ఓకేనా, కొంచెం ఇది లోడ్ అయితే. ఇంతకు ముందు దీనికి VPN కావాల్సి వచ్చేది, ఇప్పుడు VPN అవసరం లేకుండా పోయింది. ఇక్కడ మీరు కావాలంటే మీకు కావాల్సిన సాంగ్ సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం చూపిస్తుంది, ఇది యాడ్ చేసుకున్నాం. వీటికి కాపీరైట్ పడే అవకాశాలు ఉంటాయి, కొంచెం చూసుకొని చేసుకోవాలి. బెటర్ మీరు యూట్యూబ్ స్టూడియోలో మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకుంటే చాలా బెటర్. అన్నీ మ్యూట్ అయిపోయినాయి కదా, వీడియో ప్లే అవుతుంది, వెనకాల మ్యూజిక్ ప్లే అవుతుంది. వీడియో ఆడియో పడిపోయింది, తగ్గిపోయింది, ఈ మ్యూజిక్ ప్లే అవుతుంది అనమాట. ఓకేనా, మనం ఇది డిలీట్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఏంటి, సౌండ్ ఎఫెక్ట్స్. మనకి స్టార్టింగ్ లో ఓపెనింగ్ లో సౌండ్ ఎఫెక్ట్స్ కావాలనుకోండి, సపోజ్ ఇక్కడ కీబోర్డ్ అని ఉంది, మ్యాజిక్ సౌండ్ ఎఫెక్ట్స్ ఇట్లా ఉన్నాయి కదా. సరే, మనం కీబోర్డ్ తీసుకున్నాము, ప్లస్ నొక్కేసాం అనుకోండి, స్టార్టింగ్ లో ఇట్లా సౌండ్ వస్తుంది. పర్టికులర్ గా వీటి మీద పర్టికులర్ గా ఒక్కొక్క దాని మీద డీటెయిల్ గా ఒక్కో వీడియో చేస్తారు. కావాలంటే అట్లా కూడా కామెంట్ చేయండి. ఇది బేసిక్ నార్మల్. ఇప్పుడు సడన్ గా జనరల్ గా చేసుకోవాలనుకోండి, మీకు ఇది యూజ్ అవుతుంది అనమాట వీడియో. ఓకే, నార్మల్ గా ఇప్పుడు మనం ఆడియో సెక్షన్ చూసుకున్నాము. తర్వాత వాయిస్ ఓవర్ ఎట్లా ఇవ్వాలి, ఇది మెయిన్. అందరికి మనకి మెయిన్ వచ్చిన కామెంట్ కూడా ఇదే, వాయిస్ ఓవర్ ఎట్లా ఇవ్వాలి. రికార్డ్ బటన్ నొక్కేసి తర్వాత దీన్ని రికార్డ్ చేసుకోవాలి. యూజింగ్ దిస్ యాప్ రికార్డ్ స్టార్ట్ చేసేసి మనం ఇట్లా మైక్ లో మాట్లాడుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనేసి ఇప్పుడు సౌండ్ ఇందాము. మనం ఇలా మైక్ లో మాట్లాడుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనేసి వచ్చింది కదా సౌండ్. ఓకేనా, మీకు ఒకసారి పర్టికులర్ చూడండి. ఇప్పుడు ఇది మైక్ కదా, మనం మైక్ తీసేసుకొని రికార్డ్ చేసుకొని
నేను ఒకసారి మాట్లాడి చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అని ఇక్కడ చిన్న సౌండ్ క్లిప్ లాస్ట్ లో వస్తుంది, అలాంటి డిలీట్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు వచ్చింది కదా, అందరు ఏం చేస్తారంటే దీని పక్కన నుంచి మళ్ళీ మాట్లాడతారు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, అందరు ఏం చేస్తున్నారు, రైట్? దీని పక్కన పెట్టి మాట్లాడితే మనకి ఏంటంటే గ్యాప్ వస్తుంది. ఒక్కొక్కరు ఏంటంటే మైక్ ఆన్ చేసి మాట్లాడుకుంటూ పోతాం, ఆ గ్యాప్ వస్తే చండాలంగా ఉంటుంది. చూడండి ఒకసారి. మీకు దీనికి మధ్యలో గ్యాప్ వచ్చింది చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు? గ్యాప్ వచ్చింది కదా, ఇట్లా గ్యాప్ రావద్దండి. చాలా మంది ఇట్లా అవ్వకూడదంటే దీనికి కొంచెం ఇక్కడ కొంచెం వస్తుంది కదా, ఇక్కడ గీతలాగా దీనికి పెట్టేసుకొని ఇక్కడ రెడీగా మళ్ళీ ఇక్కడ నుంచి కంటిన్యూస్ గా వాయిస్ ఓవర్ చేయాలి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు అనేసి ఇక్కడ కొంచెం లాస్ట్ ఆడియో, ఇది ఎక్కువ ఆడియో వచ్చిందంటే ఏదో సౌండ్ వచ్చినట్టే అర్థం. దాన్ని డిలీట్ చేసేసుకొని, ఫ్లిప్ కట్టలేదు రైట్, అది డిలీట్ చేసేసుకొని ఇక్కడ నుంచి కంటిన్యూ చేసుకోవాలి. మళ్ళా తిన్నారా, అందరూ బాగున్నారా, రైట్? మనం మొత్తం కలిపిందాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తారు? ఇక్కడ గ్యాప్ వచ్చింది, మనం చూసుకోవాలి. స్లైడ్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే, మీకు అర్థమైపోతుంది ఇక్కడ గ్యాప్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? ఇట్లా మంచిగా వస్తుంది అనమాట. మీరు ఇంకా బాగా చేసుకోవచ్చు. నేను నార్మల్గా చూపిస్తున్నా. లేదు ఖచ్చితంగా నాకు డీటెయిల్ గా వీడియో వాయిస్ ఓవర్ మీద చేయమంటే అట్లా కూడా నేను చేస్తాను. మొత్తం సౌండ్ ఎఫెక్ట్స్ అవన్నీ మీకు ఎట్లా చేయాలి, ఒక వీడియో మొత్తం రెడీ చేసి చూపిస్తాను. రెడీ చేసి మీ ముందే పోస్ట్ చేసి కూడా చూపిస్తాను అనమాట. ఓకేనా, ఇది వాయిస్ ఓవర్ సంగతి. ఇంకా ఎఫెక్ట్స్ కు వెళ్ళామంటే వీడియో ఎఫెక్ట్స్, వీడియోకి ఎఫెక్ట్స్ కావాలంటే అట్లా ఇక్కడ ఇస్తారు చాలా. క్యాప్ కట్ అందుకే నాకు నచ్చుతుంది. ఇవన్నీ ఆల్రెడీ దాంట్లోనే ఉంటాయి కాబట్టి మనం మీకు అర్థమవుతుండొచ్చు. వీడియో కనిపిస్తుందో లేదో మళ్ళీ ఒకసారి చూడండి. ఎఫెక్ట్లు పెట్టేకుంది, ఛార్జింగ్ లేదు. ఇట్లా కొత్త ఎఫెక్ట్లు వస్తాయి అనమాట. మీకు అర్థమవుతుందో లేదో వీడియో ఒకసారి చూడండి. ఫస్ట్ ఇదొక ఎఫెక్ట్, ఇదొక ఎఫెక్ట్, రైట్? ఇలా ఎఫెక్ట్లు వస్తూ ఉంటాయి అనమాట. ఓకే, మనం ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటే కొత్త డిలీట్ చేసుకోవచ్చు. తర్వాత ఓవర్లీ అంటే ఇప్పుడు చూపిస్తాను. నేను ఓవర్లీ క్లిక్ చేశాను. యాడ్ ఓవర్లీ నొక్కేసి ఇప్పుడు నేను ఈ వీడియో మీద ఇంకో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నాను, అంటే పెట్టుకోవాలనుకుంటున్నాను. వీడియో మీద ఇంకో వీడియో వచ్చేసింది, సేమ్ వీడియో వచ్చింది చూడండి. దాన్ని చిన్నగా చేసుకుంటా, సైడ్కి పెట్టేస్తా. రెండు ఒకటేసారి వస్తున్నాయి చూడండి. లేదు నాకు వీడియో కదా, నేను ఫోటో పెట్టుకుంటా అంటే ఇలా ఫోటో పెట్టుకోవచ్చు. ఇది మనం చేసిన వీడియో తమ్ముళ్ళు ఇది. ఓకే, అట్లా సెట్ చేసుకోవచ్చు. ఓవర్లీ అంటే మీకు మొత్తం బేసిక్ చూపిస్తాను అంతే. ఫిల్టర్స్, అడ్జస్ట్, స్టిక్కర్స్ వీటి కోసం ఇంకో వీడియో చేస్తాను అనమాట. మనకి టైం చాలా ఎక్కువైపోయింది. ఫ్రెండ్స్ చూసారు కదా, మన బేసిక్ చెప్పాను అనమాట. మీకు డీటెయిల్ కావాలంటే కూడా కామెంట్ చేయండి, నేను డీటెయిల్ గా ఖచ్చితంగా చేస్తాను. ఒక్కదానికి ఒక వీడియో చేస్తాను, అంటే అంత డీటెయిల్ గా దాంట్లో ఉన్న డోసులు ఏంది, ఎట్లా ప్లస్ పాయింట్, ఎట్లా ప్లస్ అంటే అది మొత్తం మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. కావాలంటే చెప్పండి. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి మనకి టైం సరిపోదు, వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. లెంత్ ఎక్కువ అయిపోయినా కూడా చూడబుద్ది కాదు, నాకే చూడబుద్ది కాదు, నీకేం చూడబుద్ది అయితే లెంత్ ఎక్కువ అయితే. కానీ అది ఫ్రెండ్స్, దీనికోసం ఇంకో పార్ట్ 2 వీడియో కూడా చేస్తాను, ఇంకా మిగిలిన వాటి కోసము. ఓకేనా, వీడియో చూసారు కదా, ఎలా అనిపించింది? కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమైనా నేర్చుకుని ఉంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. కొత్తగా వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మా ఛానల్ కి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.